ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఎంతగానో దేవుని మాటల ద్వారా మనం దీవించబడుతూ ఉన్నాం కదండి. చాలా సంతోషం. మీ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ధైర్యంగా ఉండండి. దేవుడు ఖచ్చితంగా మన పట్ల అద్భుతాన్ని చేసే దేవుడై ఉన్నారు. ఆయన మాట్లాడిన ప్రతి మాటను ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నారు. అయితే ఆయన తన మాట నెరవేర్చాలంటే మనము చాలా చక్కగా బ్రతకాలండి. దేవుడు చెప్తున్న మార్గాల్లో మన జీవితాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా బ్లెస్ అవుతాం. ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే దేవుని మాటలు వింటూ ఎంతగానో బలపరచబడుతున్నాం కదా. ఈ ఉదయకాల సమయంలో కూడా ఆలస్యం చేయకుండా దేవుడు ఈ ప్రత్యేకింపబడిన రోజున ఏర్పాటు చేసిన దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలా చక్కని మాట కదా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న ఈ ప్రత్యేకింపబడిన మాటలు మనందరి జీవితాలు నెరవేర్చబడను గాక. దేవుడు మన యందు ఆనందిస్తున్నారు అని దేవుడు మాట్లాడుతున్నారండి. మనకు ఆయన మేలు చేయడం కొరకు, మేలు చేయుటకై ఆయన ఆనందిస్తూ ఉన్నారు. ఆమె చాలాసార్లు దేవుని బాధ పెడుతూ ఉంటాం. మనం చేస్తున్న పనులను బట్టి, మనం మాట్లాడుతున్న మాటలను బట్టి, మన నడవడిని బట్టి ఎంతగానో ఆయాసపరుస్తూ ఉంటాం, దుఃఖపరుస్తూ ఉంటాం. చాలా విధాలుగా మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటూ ఉంటాం కదండి. అలా చాలామంది జీవిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే చేసిన ప్రతి తప్పును ఒప్పుకొని జీవితాలను మార్చుకుంటారో వారి పట్ల దేవుడు మేలు చేయడానికి ఆనందించే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ఈ ఉదయకాల సమయం ధ్యానిస్తున్నా మీరు ఒకప్పుడు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండి దేవునికి చాలా దూరంగా జీవించారేమో. కానీ ఇప్పుడు దేవుని మాటలు పట్టుకుని చక్కగా బ్రతకడం ప్రారంభించి ఉండొచ్చు. అయితే మీకు గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు మీ పట్ల మేలు చేయడానికి ఆనందిస్తూ ఉన్నారు. ఆమేన్. చాలా అద్భుతంగా మీ జీవితాలు, మనందరి జీవితాలు ఉండబోతూ ఉన్నాయండి. మన నడవళ్ళు మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆనందిస్తూ ఉంటారు కదండి. చూడండి, మనకు పుట్టిన బిడ్డలే మనము చెప్పిన మాటల్ని వారు వినకపోతే చాలా వేదన పడతాం, దుఃఖపడతాం. కానీ ఒక్కసారి వారికి వారు పశ్చాత్తాపడి, అయ్యో నేను చేసిన తప్పు కదా, నా వల్ల మా డాడీ బాధపడుతున్నారు, మా మమ్మీ బాధపడుతున్నారు, నేను ఇలా చేసి ఉండద్దు, నేను చక్కగా బ్రతకాలి, వారు చెప్పినట్టు నా జీవితం ఉంటే నా జీవితం చక్కగా ఉంటుందని గ్రహించి ఎవరైతే చక్కగా లైఫ్లో చక్కగా తల్లిదండ్రుల మాటలు వింటూ ఉంటారో, అదే మన బిడ్డలు విన్నట్లయితే మనం వారి పట్ల ఆనందిస్తూ ఉంటాం కదండి. ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటాం వారి కొరకు. చూడండి, ఈ శారీరక సంబంధించిన బిడ్డల కొరకే మనం ఎంత ఆలోచిస్తే దేవుడు మన తండ్రి అంటే, మనల్ని సృజించిన దేవుడు ఆయన మనము మన బిడ్డల్ని ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు, అమితంగా ప్రేమించే దేవుడు కదండి. ఆయన ద్వారానే ఈ రోజున మనము సజీవ లెక్కలో ఉన్నాం, మనం రూపించబడ్డాం, నిర్మించబడి ఉన్నాం. ఆయన ఎంతలా మన కొరకు ఆలోచించాలి, ఎంతగా మన పట్ల దేవుడు తన మేలను చేయాలని ఆలోచిస్తూ ఉండాలి కదా. అందుకే చెప్తున్నాను, మన జీవితాల్లో మార్పు రావాలండి. ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఇదిగో కొత్త సంవత్సరంలోని కూడా వచ్చేసా. ఈరోజు 4వ తారీఖు కూడా, మొదటి నెలలో. మన జీవితాలు మారాలి కదా. మారితేనే, మన జీవితాల్లో మార్పు వస్తేనే, మన నడవల్లో, మన మాటల్లో మనము దేవునితో చేసుకున్న నిబంధన ఏదైతే ఉందో, మనము ఎలా అయితే ఉండాలని ఆశ కలిగి ఉన్నామో ఈ సంవత్సరం చక్కగా అలా ఉందామండి. మన పాతవన్నిటిని విడిచిపెడదాం. మన దాంట్లో
ఏ బలహీనతలు ఉన్నాయో మనకు బాగా తెలుసు కదండి. వాటిని విడిచిపెట్టి దేవా ఈ జీవితం నీ కొరకేనయ్యా, నీవే నన్ను నడిపించు అని సంపూర్ణంగా దేవునికి మన జీవితాలను అప్పగిస్తే దేవుడు అద్భుతంగా మన జీవితాల్లో కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఆయన తన మేలును చేయడానికి మన పట్ల ఆయన ఆనందించే దేవుడై ఉన్నారు. అందుకని జీవితాలను మార్చుకుందామండి. మరి చూడండి, ఎవరు కూడా మనం చాలా చెడ్డ స్వభావాలతో ఉంటే మెచ్చుకుంటారా? కనీసం మన దగ్గర ఉంటారా? కదండి. కానీ చూడండి, ఎవరు మనల్ని విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నారు, ధైర్యపరుస్తూ ఉన్నారు, మనం మారాలని ఆశపడుతున్నారు. అందుకని చాలా చక్కగా మంచి మార్గాలు నడుద్దాం, చాలా చక్కని ఆలోచనతో ముందుకు సాగుదాం, మంచి కొరకు పరిగెడదాం, మన పాత జీవితాలను వదిలిపెడదాం. మరి ఉదయకాల సమయంలో దేవుడు మన పట్ల ఆనందించాలంటే మనలో మార్పు రావాలి. ఉదయకాల సమయంలో ఏ బలహీనతలో ఉన్నా ఆ బలహీనతలను విడిచిపెట్టి దేవా నన్ను సరిచేయండి, బాగు చేయండి, నడిపించండి, అద్భుతం జరిగించండి, మీరు మా పట్ల ఆనందించే వారిగా ఉండే విధంగా మా జీవితం ఉండాలయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ప్రార్థిద్దామా? ప్రార్థన అందరం కలిసి ఏకీభవిద్దాం. ప్రార్థనలో నువ్వు ప్రార్థిస్తుండగానే దేవుడు ఘనమైన కార్యాలను మరి మీ అందరి జీవితాలు, మనందరి జీవితాలు దేవుడు జరిగించబోతున్నారు. ప్రార్థిద్దాం. ప్రార్థన అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. మాకు మేలు చేయాలని ప్రభా ఇదిగోని మా పట్ల ఆనందించే దేవుడవై ఉన్నాం అయ్యా. మా చెడ్డ స్వభావాలను మేము విడిచిపెట్టి నూతనంగా మేము బ్రతుకుతుము కాక, నూతనమైన ఆలోచనలు ప్రభా ఇదిగోండి ఒకరికి మంచి చేసే విధముగా, ఒకరిని అయ్యా ఇదిగోండి ఒకరికి అయ్యా ప్రభా ఇదిగోండి ఎప్పుడు కూడా వారిని ప్రేమించే విధముగా ప్రభా మీ రూపంలో అయ్యా ప్రభా ఇదిగోండి మీ మాదిరిని కలిగి మేము ముందుకు సాగుతాము కాక, సాక్షులుగా నిలబడతాము కాక. బ్లెస్ చేయండి ప్రభా ఇదిగోండి మిమ్మల్ని ఆనందింపచేసే వారిగా మా ప్రవర్తన అయా ఉండును కాక. ప్రతి మాటల్లో, ప్రతి చేతల్లో, ప్రతి పనిలో మీ నామాన్ని మహిమపరిచే విధముగా మా జీవితాలు ఉండును కాక. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యాలను జరిగించండి, అద్భుతకరంగా ఉంచండి, ఉన్నత భవిష్యత్తు దయచండి, ప్రతి ఆటంకాల నుంచి విడుదల పరచండి. చేస్తున్న ప్రయత్నాలలో, పనులలో మీరే తోడే ఉందురు కాక. అలాగనే మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయా, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.